ముందుగా అంటే కని విని గత దశాబ్ద కాలంలో 4-5 దశాబ్దాలు బహుశా ఇంతటి ప్రళయం అయితే విజయవాడ నగరానికి రాలేదు. దీన్ని అధికార విపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకోకుండా వాస్తవాలన్నీ ప్రజల ముందరకు పెడితే కరెక్ట్. ఒక పెద్ద ఆరోపణ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ముందుగానే మీకు 28న మీకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు హెవీ రెయిన్స్ ఉన్నాయి, ఫ్లడింగ్ ఉంటుందని చెప్పి ఉన్న 3 డ్యామ్లు అంటే శ్రీశైలం డ్యామ్, నాగార్జునసాగర్ డ్యామ్, అలాగే పులిచింతల డ్యామ్లో ఉన్న వాటర్ కొద్దిగా తగ్గించేస్తే వచ్చే రాబోయే వాటర్ అంటే ఇది ముందుగానే వెళ్ళిపోతుంది. ఈ వాటర్ రాబోయే వాటర్ని కంటైన్ చేసుకుంటే కనుక ఒక ఫ్లడ్ కుషనింగ్ ఉండేది అన్నారు. అది వ్యాలిడ్ పాయింట్. అటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారా లేదా? మేము తీసుకుంటే అది ఆల్రెడీ మేము తీసుకున్నాము అని ప్రభుత్వం చెప్పాలి. లేదు మేము తీసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ దానికి ఇది కావాలి. అలాగే ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటున్నారంటే అసలు బుడమేరు మీద ఇదే గేట్లే లేవంటున్నారు. వెలగలేరు గేట్ దేని మీద కట్టారు అనేది కూడా చెప్పాలి. వెలగలేరు గేట్స్ ఉన్నాయి కదా, 11 గేట్స్ ఏవో చూపిస్తున్నారు, విజువల్స్ వస్తున్నాయి. అది ఎక్కడ దేని మీద ఉంది? అది బుడమేరు మీద ఉందా లేకపోతే కృష్ణానది మీద ఉందా? దేని మీద ఉంది వెలగలేరు గేట్లు అనేవి కూడా చెప్పాలి. గేట్లే లేవంటే ఎట్లా అవుతుంది అక్కడ? అది దేని మీద ఉన్నాయి? అవి దేన్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టారు. అలాగే ఇంతకుముందు గండ్లు బండి అంటున్నారు. ఇక్కడ మన బుడమేరుకు ఆల్రెడీ గన్లు బండి. నాకు తెలిసి గత 6-7 సంవత్సరాల్లో బుడమేరుకి అయితే ఫ్లడింగ్ అయితే రాలేదు. నేను కూడా అక్కడ విజయవాడలో ఉన్నాను కాబట్టి 19 వరకు, సారీ 24 వరకు. సో వచ్చిన దాఖలాలు అయితే లేవు అక్కడ. మరి ఈ గండ్లెట్లో అంటే ఫ్లడ్ వస్తేనే గండి పడుతుంది, ఫ్లడ్ రాకుండా. డెఫినెట్గా ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ వలన ఫ్లడ్డింగ్కి కారణమైంది, దాంట్లో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంటామంటున్నారు. ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో నిర్దాక్షిణ్యంగా మా పార్టీ వాళ్ళైనా సామాన్య ప్రజలమైనా విపక్షాలైనా సరే మేము కూల్ చేస్తామన్నారు. అది అప్రిషియేట్ చేయాలి, దాంట్లో డౌట్ లేదు. ఇక ఫ్లడ్డింగ్ వస్తుందని బుడమేరుకి ముందే తెలిసినప్పుడు ఎక్కడెక్కడైతే కట్ట తెగిందో, ఎక్కడెక్కడైతే రిపేర్ చేయలేదో అక్కడ ఇసుక బస్తాలు రెడీ చేసుకోవాలి. ఫ్లడ్డింగ్ కంట్రోల్ చేయడానికి ఎక్కడైతే కట్ట తెగుతుంది అనుకున్నారో అక్కడ మీరు చేసుకొని ఉండాలి ఇరిగేషన్ అధికారులు. అదొక గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇక పడవల విషయం అయితే మీరు ఒక నదిలో ఒక పడవను వదిలి దాంట్లో మనుషులు ఎవరు లేకుండా కంట్రోల్ వెళ్ళి మీరు ఎక్కడ దాని కంట్రోల్ ఏముంది? అసలు ఎక్కడ వెళ్ళి గుద్దుకుంటుందో ఎవరికి తెలుసు? ఆ బీమ్కి గుద్దుకుంటుందా లేకపోతే పిల్లర్కి గుద్దుకుంటుందా? పిల్లర్కి గుద్దుకుంటే డ్యామేజ్ జరగదు. ప్లస్ నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే జైల్లో వేయండి. ఫస్ట్ మాటలు వద్దు, ఫస్ట్ వాళ్ళని జైల్లో వేసేయండి. వాళ్ళు బెయిల్ వస్తుందా తెచ్చుకుంటారా తర్వాత ఫస్ట్ కనీసం 41 year నోటీస్ ఇచ్చారా? అంటే ఒక దేశ సంపదని కూలగొట్టి ప్రజలని గ్రామాలని ప్రమాదంలోకి నెట్టే అంటే హత్యాయత్నం కింద మీరు కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు వాళ్ళ మీద? బోట్ ఓనర్లు ఎవరైనా సరే వాళ్ళ మీద హత్యాయత్నం కేసు చేయండి. మీరు డ్యామ్ని కూలగొట్టి రాష్ట్ర సంపదని నాశనం చేసి కొన్ని 10ల సంఖ్యలో గ్రామాలని నీట ముంచే కుట్ర పూనారు. అరెస్ట్ చేయండి. ఆ వైసీపీ వాళ్ళ మీద నెట్టడం ఎందుకు? వైసీపీ వాళ్ళైతే ఇప్పటిదాకా ఆగుతారా? తెలుగుదేశం వాళ్ళు నిజంగా వైసీపీ వాళ్ళ బోట్ అయితే ఈ రోజు వరకు అరెస్ట్ జరగకుండా ఉంటుందా? సో ఇప్పుడు తెలుగుదేశం గెలిచినప్పుడు ఆ విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్న బోట్లు ఇవేనని వీళ్ళు అంటున్నారు. అంటే కుట్ర జరిగిందంటారా? జరగదండి. మీరు అసలు ఇంపాసిబుల్. మీరు ఒక ఫ్లడ్ వాటర్లో ఒక ఆబ్జెక్ట్ వేసి ఆ ఆబ్జెక్ట్ ఎటు పోతుందో, మళ్ళీ తీరానికే వస్తుందో లేకపోతే పోయి అక్కడ డ్యామ్కి గుద్దుకుంటుందో, ఆ డ్యామ్లో ఉన్న బీమ్కి గుద్దుతుందా పిల్లర్కి గుద్దుతా ఎవరు తెలుసండి? అది గైడెడ్ కాదు కదా, దాని మీద రిమోట్ కంట్రోల్ ఏం లేదు కదా. అది ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఢీకుంటుందని తెలుసు. ఒకసారి ఢీకున్న తర్వాత ఫస్ట్ స్పీడ్గా వచ్చి ఢీకున్నప్పుడు మాత్రమే డ్యామేజ్. ఒకసారి వెళ్ళి దానికి అంటుకున్న తర్వాత మళ్ళీ అది అబ్స్ట్రక్షన్ ఏం చేయలేదు. ఇక మన ప్రభుత్వ సహాయ ఇది అంటున్నారు. అక్కడ మన దగ్గర ఉన్నాయి అరకొర బోట్లు. అరకొర బోట్లను మనం పూర్తిగా వాడుకుని ఆహార పదార్థాలను సప్లై, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక బోట్లో వెళ్ళి రివ్యూ చేసే బదులు ఆ బోట్లో పసిపిల్లలకి ఆహార పదార్థాలు లేకపోతే పాలు మంచినీళ్ళు సరఫరా చేసి అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ఇలా ట్రిప్పులు వేసింటే ఆ బోట్ యొక్క ఆప్టిమం యూటిలైజేషన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో కూర్చొని ప్రతి ఒక్క 2-3 kilometers ఒక అధికారిని పెట్టారు కదా, అక్కడ ఏమేమి జరుగుతుంది, అక్కడ ఎంత లెవెల్లో వాటర్ ఉంది, అక్కడ ఫుడ్ పొజిషన్ ఏంటి, ముఖ్యమంత్రి గారు చేయాల్సింది అది. ముఖ్యమంత్రి బోట్లోకి తిరగాల్సింది.
ముఖ్యమంత్రి గారు ఆఫీస్ లో కూర్చొని అధికారులను అందరినీ కూర్చోబెట్టుకుని మీ ఏరియాలో ఎంత మునిగింది, ఎంతమంది దీనికి ఎఫెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళకి రిలీఫ్ అండ్ రెస్క్యూ ఏంటి, అక్కడ ఏమైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ ఏం కావాలి, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పాలేం సప్లై చేయాలి, ఎంతమంది సప్లై చేశారు మీరు రిలీజ్ చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఫలానా నగర్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ మెడిసిన్స్ పంపిణీ చేశాము, రేపటి లోపల మళ్ళీ పంపిణీ చేస్తాం. అవి కదా మీరు చేయాల్సింది. మీరు వెళ్ళి వరదలో నడుములోతు నీళ్లు 76 ఏళ్ళు అయిన నడుములోతు నీళ్లు నడిస్తే అక్కడ వరద ఏం ఆగిపోదు. అక్కడ మీ యొక్క ముఖ్యమంత్రి బాధ్యతగా మనోధైర్యం కాదు, అక్కడ ఫస్ట్ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించడం ముఖ్యమంత్రి గారి బాధ్యత. మనోధైర్యం 3వ రోజున మీకు ఆస్తి నష్టం జరిగింది లేకపోతే ఏమైనా జరిగితే మీ ఇంటికి ఇంత ఇస్తాము, ఏదైనా మరణం జరిగితే ఇంత, అది 3 రోజుల తర్వాత ఫ్లడ్ మొత్తం రిసీడ్ అయిన తర్వాత, ఫ్లడ్ ఉన్న టైంలో కాదు. అది అయిపోయిన తర్వాత విరాళాల గురించి కూడా ఏదో మాట్లాడుతున్నారు. సో మరి ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారు అంటే